నమస్కారం అండి. నా పేరు కళా సతీష్ కుమార్, హైకోర్టు రెగ్యులర్ తెలంగాణ. ఈ మధ్య కాలంలో చాలామంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. రెంటల్ అగ్రిమెంట్. రెంటల్ అగ్రిమెంట్‌లో గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ లార్డ్ బిట్వీన్ ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్‌లో 11 మంత్స్‌కి రాసుకుంటారు. రాసుకుంటారని కొంతమంది నా డౌట్. సార్ 11 మంత్స్‌కి ఎందుకు రాశారు? 12 మంత్స్ రాయొచ్చు కదా అంటారు. చెప్తా. 11 మంత్స్‌కి అయితే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. 12 మంత్స్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. గవర్నమెంట్‌కి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిందే. వెరీ సింపుల్. కట్టుకుంటారంటే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నాట్ మ్యాండటరీ. గవర్నమెంట్కి అనవసరం ఎందుకు? చాలామంది అందుకని అవాయిడ్ చేయడానికి 11 మంత్స్కే పెట్టుకుంటారు అగ్రిమెంట్. నెంబర్ 1. నెంబర్ 2, 11 మంత్స్ అగ్రిమెంట్ పెట్టుకునే ముందరా ఇంకో పాయింట్ చెప్తున్నా. ఎవరైనా సరే ప్రయర్ 1 నెల ముందర నోటీస్ ఇవ్వాలి టెనెంట్కి. బాబు నీది ఖాళీ అవుతుంది, నీ టైం అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోతుంది, నీది డిసెంబర్కి ఖాళీ అవుతుంది కాబట్టి నేను నవంబర్లో నీకు నోటీస్ ఇస్తున్నా, ప్రిపేర్ అవ్వు, నువ్వు రెడీగా ఉండు అని ఒక హెచ్చరిక, ఒక లీగల్ నోటీస్ లాగా ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి, ల్యాండ్లార్డ్ ఇవ్వాలి. అతను ఇష్టం ఉంటే కంటిన్యూ అవుతాడు, లేదంటే అక్కడ వేరే చోట ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాడు. అదొక పాయింట్. చాలామంది ఏం చేస్తున్నారంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఇల్లు. దాంట్లో ఏమైపోయింది, ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్ లార్డ్. వాళ్ళు నాకు కాల్స్, వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు. సార్ సూట్ ఫర్ ఎవిక్షన్ ఎలా వేస్తాను? టీపీసీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఎలా వేస్తాను? అందుకనే ఎవిడెన్స్ ఇది. రెంటల్ అగ్రిమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది ఉండాలి. ఈ అగ్రిమెంట్ పెట్టుకోండి. తర్వాత నిందములు చెప్పా, ఎవరైనా సరే రెంట్ తీసుకునేటప్పుడు క్యాష్ తీసుకోకండి, ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి. మీకు అదే సేఫ్టీ, అదే మీకు ఎవిడెన్స్. కొంతమంది చెక్ ఇస్తారు, చెక్ ఇచ్చినా సరే అది కూడా డిపాజిట్ చేయండి. ఆ 3 డేస్లో క్లియర్ అయిపోవాలి. 3 డేస్లో క్లియర్ అయితే బౌన్స్ అనేది మళ్ళీ ప్రాబ్లం. దాని మీద మళ్ళీ మనం కోర్టులో వేయచ్చు, కేసు వేయచ్చు. అంతే తప్ప క్యాష్ తీసుకోవడానికి ఎవిడెన్స్ ఉండదు. నేను అంతకుముందు కూడా చెప్పా ఎవిడెన్స్ నా యూట్యూబ్లో. ఎవరు కూడా దయచేసి క్యాష్ తీసుకోకండి. వేసే గూగుల్ పే చేయమని చెప్పండి, అది బ్యాంక్ ట్రాన్సాక్షన్, అదే ఎవిడెన్స్. లేదంటారా చెక్ రూపంలో తీసుకోండి, ప్రాబ్లం. బట్ డోంట్ టేక్ క్యాష్. ఇది నేను చెప్పబోయే పాయింట్. అంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. చాలామంది క్యాష్ తీసేసుకుంటారు, ఉంటుంది కదా అని. అలా చేయకండి, అది మీకు రికార్డులకు రాదు, అది మీకు రేపొద్దున ఎవిడెన్స్ కాదు. అది రేపొద్దున ఏమైనా టెనెంట్ కిరికిరి పెడితే, గొడవ చేస్తే రేపు ఫోన్ అంటాడు, గొడవ పెడతాడు, ఖాళీ చేయని అంటాడు. మీకు అర్జెంటుగా ఇల్లు కావాల్సి వస్తుంది, మీ చుట్టాలకో లేదా మీ ఇంట్లో పెళ్ళి వచ్చి ఎవరికైనా అర్జెంటుగా మీ ఇల్లు ఖాళీ చేయకపోతే ఆ ఇల్లు సరిపోదు, మీకు చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి అందుకనే అగ్రిమెంట్ చేసుకోండి. అగ్రిమెంట్ చేసుకున్నా 11 మంది చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరైనా ఖాళీ చేయకపోతే వాడి మీద కేసు కూడా వేయచ్చు, షూట్ ఫర్ ఎవిక్షన్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నమస్కారం.